ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నది 2. రాష్ట్రం 20 సంవత్సరాల వెనక్కి నెట్టివేయబడింది, చాలా దుర్భరమైన స్టేజ్ లో ఉంది. కాబట్టి ప్రజలను దృష్టిలో పెట్టుకుని మేమైతే మా పార్టీ గాని అధ్యక్షులు గాని నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ఉంటుంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్రాలని ఖచ్చితంగా ఆ దిశగా తీసుకుని వెళ్తుంది, కలుపుకునే వెళ్తుంది. అందులో అట్లా కాదు అంటే నేను ఎందుకు అడిగానంటే కేవీపీ శివశంకర్ గారు ఎందుకు అడిగానంటే కేవీపీ గారు ఇది కూడా ఒక మాట అన్నారు ఇవాళ. చంద్రబాబు అమిత్ షాతో ఏం చర్చించారో చెప్పాలి, ప్రత్యేక హోదా, పోలవరం లాంటి వాటిపైన ఏమైనా హామీలు ఇచ్చారా అని. రేపు వీళ్ళు ప్రజల్లో అదే ఎజెండాతో వెళ్ళబోతున్నారు. అర్థమైపోతుంది కాంగ్రెస్ కానీ లెఫ్ట్ కానీ లేకపోతే ఇంకా వేరే పార్టీలు కానీ ఈ ఎజెండాతో వెళ్తాయి బీజేపీని టార్గెట్ చేస్తూ. బీజేపీని టార్గెట్ చేయడం అంటే మీ కూటమిని టార్గెట్ చేయడమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వెళ్ళొచ్చు, ఏ ఎజెండాతోనే వెళ్ళొచ్చు. కాంగ్రెస్ వాళ్ళ రణనీతి వాళ్ళకుంటుంది, వాళ్ళ ఎజెండా వాళ్ళకుంటుంది. ఇప్పుడు దానికి ప్రతిస్పందన, ప్రతివ్యూహం కూడా మా దగ్గర ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఈ రోజు ఒడ్డు మీద ఉందని ఏదో నీతి కబుర్లు చెప్తే కాదు కదండి. ఈ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ చేసిన ద్రోహం ఇంత కాదు కదా. విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదు ప్రత్యేక హోదా? క్యాబినెట్ అప్రూవ్ అయ్యాక దాన్ని గజెట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు ప్రత్యేక హోదా, ఇలాంటివన్నీ వస్తాయి. వాళ్ళు చేసే విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది, వాళ్ళు వేసుకునే వ్యూహానికి ప్రతి వ్యూహం కూడా ఉంటుందండి. ఇది రాజకీయ రణరంగం, ఖచ్చితంగా ఈ దిశగా ఉంటాయి. రెండవది ఏంటంటే ఆరోపణ, కేవీపీ గారు చేసిన ఆరోపణలు ఆయన విజ్ఞతగా ఏమో ఆయన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉందో, మరి ఇది రాజకీయ ఉద్దేశంతో చేసిన విమర్శ ఏందో దాని మీద మాకు నో కామెంట్స్ అండి. కాకపోతే ఏంటంటే ఒకటి మాత్రం వాస్తవం, ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి స్ట్రాంగ్ గా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ లేదు. ఇంటర్నేషనల్ అఫైర్స్ లో ఈ కేంద్ర ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుంది, నేషనల్ అఫైర్స్ లో కూడా. అది మనం గమనించాలి. దేశం కోసం వాళ్ళు కూడా ఒక మాట అన్నారు. ఇప్పుడు నిన్న అమిత్ షా గారు ఒక బ్యూటిఫుల్ వర్డ్ వాడారు. ఏమిటి అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఈజ్ గుడ్ ఫర్ ఫ్యామిలీ బట్ నాట్ పాలిటిక్స్. సో అంతేనండి, రాజకీయాల్లో మడిగట్టుకుని కూర్చుంటాం అంటే కుదరదు. రాజకీయాల్లో అందరినీ దగ్గరికి చేర్చుకోవాలి. కేసీఆర్ గారు చెప్పేవాడు కదా తెలంగాణ ఉద్యమం టైంలో.